నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోనే 17వ వార్డులో ఈస్టర్ల పండుగ సందర్భంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి సుధాకర్ సతీమణి పసుపులేటి సుగుణమ్మ పలు చర్చిలలో పాల్గొని క్రైస్తవ సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శాంతి సమాధానంతో కలిగి ఉండాలని, అందరూ సోదరులలాగానే కలిసిమెలిసి ఉండి ఆ యేసు ప్రభువు చేస్తున్న కృపను పాత్రులు కావాలని ఆమె కోరారు. వారి పాదాలు మందిరంలో పడాయ్యా మీకు స్తోత్ర, మీ పాద సమర్పణలో పడాయ్యా మీకు వందనాలు నాయన. ఎంతో ఎదురు చూస్తూ ప్రభా ఎన్నికలలో ప్రభావ విజయాన్ని సాధించాలని, ఎంతో ఆలోచిస్తూ ప్రభావ ప్రజలకి మేలు చేయాలని, ప్రజలకి మంచి చేయాలని ప్రభావ, ప్రజలకి నాయన మేలు చేసి మంచి మార్గంలో నడిపించాలని ప్రభావ ఎంతో ప్రామాణికమైన వారి ముందుకు సాగకుండా నాయన వారి కార్యక్రమాన్ని వారి జయప్రదంగా భావించమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామము ద్వారా ప్రభువా ఆకాశపు వాక్యాలు విప్పి నాయన ప్రతి వారి హృదయాన్ని కదిలించి మీ చిత్తమైతే కార్యాలు కొనసాగించమని ప్రార్థన చేస్తున్నాను. నాయన మీ చిత్తాన్ని నెరవేర్చుకుని ప్రభావ మీకు స్తోత్రాలు. ఈ దినాలలో ప్రభావ ప్రజలకు మేలు చేయడం ప్రభావ ప్రతి వారి హృదయాలను కదలటం లేదు నాయన, వారి కుటుంబాలు మేడం గారు 2 మాటలు మాట్లాడి ప్రభునామం రచిస్తారు. మేడం 2 మాటలు మాట్లాడండి కోసం. అందరికీ నమస్కారం అమ్మా. కొద్దిగా లేట్ అయింది, క్షమించాలి. ఫస్ట్ ఏదో ఇంట్లో పనులు రాలేకపోయింది, లేట్ అయింది. ప్రార్థన అంటే మేము ప్రతి దేవుడు మాకు సమానమే. అదే ప్రభు అయినా మన అల్లా అయినా మా దేవుడైనా అందరూ సమానంగానే భావిస్తాం. మాకేమి ప్రార్థనలు అందరం చాలా మేము చర్చిలు కూడా పెద్ద చర్చిలు కట్టాము. చర్చిలు కట్టాము. స్వామివారికి గంటలు ఉంటాయి కదా, పెద్ద గంటలు ఉంటాయి కదా. నిజామాబాద్ జిల్లాలోనే పెద్దది మేము తీసుకున్నాం అన్నమాట, చేయించాము. మొదటి నుంచి మేమంతా ఇలానే ఆమెస్తున్నాము. వచ్చే సంవత్సరానికి ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి, మీరందరూ కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా దేవుడి సన్నిధిలో కోరుకుంటున్నాము. మీరు ఎంతో ప్రేమించి